హాయ్ ఫ్రెండ్స్, విశాఖలో జరిగిన ఢిల్లీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్. విశాఖలో పరుగుల వరద పారింది. బంతులపై బ్యాటర్లు విరుచుకుపడ్డారు. ఇక సునీల్ నారాయణ్ బ్యాట్తో ఢిల్లీని ఊచకొట్టబోశాడు. కోల్కతా బ్యాటింగ్లో దుమ్ము దులిపేయడంతో ఐపీఎల్ చరిత్రలో రెండో అతిపెద్ద స్కోర్గా నమోదైంది. భారీ లక్ష్యం ఛేదించడంలో ఢిల్లీ క్యాపిటల్ సొంత మైదానంలో పరాజయం పాలైంది. 106 పరుగుల తేడాతో ఢిల్లీని కోల్కతా చిత్తు చేసింది. ఆల్రౌండర్ ప్రదర్శనతో కేకేఆర్ ఈ మ్యాచ్లో వరుస హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకుని పాయింట్ల పట్టికలో మొదటి స్థానం చేరుకోగా మూడో ఓటమితో ఢిల్లీ కింద నుంచి 7వ స్థానానికి చేరింది. ఐపీఎల్ సీజన్లో పరుగులు చేయడం ఇంత సులువ అనిపించేలా మ్యాచ్ జరుగుతున్నాయి. స్కోర్ బోర్డు పరుగులు పెడుతుంది. అలాంటి మాదిరి కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ మ్యాచ్. క్యాచ్ నెగ్గి మొదట బ్యాటింగ్ దిగిన కేకేఆర్ 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఓపెనర్గా దిగి సునీల్ నారాయణ్ తన దుక్కుడైన బ్యాటింగ్తో సత్తా చాటాడు. 39 బంతుల్లో 85 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. 7 4లు 7 సిక్సర్లతో చెలరేగి ఆడాడు. తొలి బంతి నుంచి దుక్కుడైన ఆటతో జట్టు భారీ లక్ష్యం దిశగా తీసుకెళ్లాడు. ఫిల్ సాల్ట్ 18, రఘువంశీ 54 అర్ధశతకంతో రాణించగా ఆండ్రే రసెల్ 41 సత్తా చాటాడు. అప్పటికే భారీగా నమోదైన స్కోర్ శ్రేయస్ అయ్యర్ 18, రింకు సింగ్ 26 కొంత పరుగులు జోడించారు. అత్యధిక స్కోర్ చేయడానికి కృషి చేశారు. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇటీవల నెలకొల్పిన అత్యధిక స్కోర్ కేకేఆర్ 5 పరుగుల దూరంలో నిలిచింది. కాకపోతే కేకేఆర్ సాధించిన 272 పరుగులు ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్ కావడం విశేషం. తొలి బంతి నుంచి దూకుడుగా ఆట మొదలెట్టిన కోల్కతా బ్యాటర్లు ఢిల్లీ బౌలర్లు నియంత్రించలేకపోయారు. భారీ లక్ష్యం దిశగా వెళ్తుంటే అడ్డుకట్ట వేయలేకపోయారు. టాప్ ఆర్డర్ను త్వరగా దెబ్బతీయకుండా కొనసాగించడంలో భారీ లక్ష్యం ఢిల్లీ ముందుగా నిలబడింది. ఆండ్రీస్ రోడ్జే 59 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టారు. ఇషాంత్ శర్మ 2, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్ తలో వికెట్లు తీశారు. 7 మంది బౌలర్లను ఢిల్లీ బరిలో దించడం చూస్తుంటే కోల్కతా బ్యాటర్లు వివస్థనం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. భారీ లక్ష్యం ఛేదించడానికి దిగిన ఢిల్లీ ఏమాత్రం ఆందోళన చెందలేదు. కొండంత లక్ష్యం ఉన్నా కూడా ఛేదించడానికి తీవ్రంగా ప్రయత్నం చేసింది. 17.2 బంతుల్లో 166 పరుగులు చేసి కోల్కతా కుప్పకూలింది. ఓపెనర్లుగా దిగిన డేవిడ్ వార్నర్ 18, పృథ్వీ షా 10 అతి స్వల్ప స్కోర్ చేసి మైదానం వీడారు. మిచెల్ మార్ష్, అభిషేక్ పరేల్ డకౌట్ బయటకు వెళ్లడంతో ఢిల్లీ తీవ్ర కష్టాల్లో పడింది. ఈ సమయంలో బ్యాటింగ్ దిగిన రిషంపత్ 55 ఎలాంటి ఆందోళన లేకుండా బ్యాట్తో విరుచుకుపడ్డారు. స్టబ్స్ 54 దూకుడుగా ఆడాడు. 4 వికెట్లు పడ్డాయని ఆందోళన లేకుండా వారిద్దరు ప్రశాంతంగా గ్రౌండ్లో నిలబడ్డారు. పవర్ ప్లే తర్వాత కూడా భారీ బ్యాటింగ్ దూకుడుగానే ఉంది. అనంతరం వచ్చిన వారంతా అంతగా స్కోర్ చేయలేదు. తమ బ్యాటర్లు భారీ లక్ష్యం నిర్దేశించి తమ బాధ్యత పూర్తి చేయగా వారి తోడుగా కేకేఆర్ బౌలర్లు నిలిచారు. వైభవ్, అరోరా, వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు చొప్పున తీసి ఢిల్లీని భారీ దెబ్బతీశారు. మిచెల్ స్టార్క్ 2 వికెట్లు, ఆండ్రే రసెల్, సునీల్ నారాయణ్ 1 వికెట్లు పడగొట్టారు. హ్యాట్రిక్ విజయంతో కోల్కతా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. భారీ వ్యత్యాసంతో ఢిల్లీ గెలవడంతో కోల్కతా నైట్ రైడర్స్ రన్ రేట్ భారీగా పెంచేసుకుని మొదటి స్థానంలో ఢిల్లీ నిలబడింది.